ప్రాక్టికల్‌గా ఏమైందంటే, అమరావతి అన్న పాయింట్ చుట్టూ అమరావతికి చట్టబద్ధత అనే పాయింట్ తీసుకురావడం ద్వారా, మేము సక్సెస్ అయ్యామని సంబరాలు రాష్ట్రమంతా చేద్దామన్నటువంటి ప్రయత్నం చేసింది అధికార పక్షం. అవును. మీరు గుర్తుకు తెచ్చుకుంటే మొన్న దీపాలు అవును. వెలిగించండి అని కూడా చెప్పింది. అవును. వెలిగించారు చాలా చోట్ల. ఎక్కడ ఎవరు వెలిగించారు? కొన్ని కొన్ని గ్రామాల్లో గ్రామ కమిటీ మెంబర్లు తెలుగుదేశం వాళ్ళు. అంతే కదా! అవును. తెలుగుదేశం. బయట జనం ఏమన్నా వెలిగించారా? సంబరాల్లో పార్టిసిపేట్ చేశారా? తెలుగుదేశం కార్యకర్తలే అది వెలిగించింది. తేడా. ప్రజలు ఇన్వాల్వ్ అయితే ప్రజలు వెలిగిస్తారు. ప్రజలు వెలిగించడం అనేది ముఖ్యం ఇక్కడ. అవును. ప్రజలు అమరావతి రాజధాని బాగుపడితే సంతోషిస్తారు. ముందు అసలు అమరావతి రాజధాని ఏదో తెలిస్తే సంతోషిస్తారు. వాళ్ళకి ఏదో తెలియట్లేదు కదా. ఎందుకంటే అమరావతి బెజవాడ గుంటూరు అన్నారు, మళ్ళీ అదంతా సిఆర్డిఏ పరిధిలో ఉందన్నారు. ఇంకో పక్కన 29 గ్రామాలది అమరావతి అంటున్నారు. అది మున్సిపాలిటీ అనేది చంద్రబాబు చెప్పారు. మున్సిపాలిటీతో మెగా నగరాల్ని ఎలా పోటీ పడద్దు అంటే, అబ్బాయి మా చంద్రబాబు గారి బొమ్మ చూస్తే అదే పోటీ పడద్దు అంటారు. బాబు గారి బొమ్మతో గత 5 ఏళ్ళు ఏమైంది, ఈ 2 ఏళ్ళు ఏమైంది, ఏం పోటీ పడింది? ఆయన ప్రచారంలో ఆయన పోటీ పడుతున్నారు, నిన్నటి ప్రచారానికి ఇవాళ ప్రచారానికి. అంతేగాని ఏం పోటీ పడుతున్నారు? చంద్రబాబు గారి అధికారం తీరు చూస్తే, ఈయన రాధాకృష్ణ రాసినటువంటి రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి కథతో పోల్చుకుంటే, ఇది ఇటుకు రావాలి, అది అటుకు పోవాలి. అంటే అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు ఉన్నాయి కదా, నేను అంటున్న పాయింట్. రాధాకృష్ణ గారు అయ్యా, తెలుగుదేశం పార్టీ పెట్టినోడిని నేను. నన్ను చూసి కార్యకర్తలు అందరూ వచ్చారు, అభిమానులు అందరూ వచ్చారు, నాకు ఓటు వేసి నన్ను ముఖ్యమంత్రిని చేశారు.